హాయ్ ఫ్రెండ్స్, మరొక మినీ బ్లాగ్తో మీ ముందరికి వచ్చేసా. చాలామంది ఏమడుగుతున్నారంటే మీ తోటలో ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ చూపియండి అక్క అని అడుగుతున్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మా తోటలోకి వచ్చాను. నిన్న నాకు కుదరలేదు, ఈరోజు వచ్చాను, చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి పండ్లు చూపిస్తా ఫ్రెండ్స్. దీనిలోని అంజూర పండ్లు అంటారు. ఇంకా కాయ లేదు, బాగా పిందెలు ఉన్నాయి. చిన్న పిందెలు చూడండి. పాకానికి ఇంకా రావడం లేదు. పాకానికి రావడం అంటే ఆ పెద్దటి ఉన్నాయి. రేపమన్నాడో బాగా పెద్దగా ఉంటాయి. ఇది అంజూర చెట్టు ఫ్రెండ్స్. ఇది సీతాఫలం చెట్టు. ఏ సీతాఫలం సీజన్ కాదు కాబట్టి ఇంకా ఏం లేదు. సీతాఫలం చాలా ఎండిపోయాయి, ఎండాకాలం కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి అన్నీ ఎండాయి. ఇంకోండి చిన్నటివి సీతాఫలం సీజన్ వచ్చేప్పుడు బాగా కాస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి గట్టిటివి, ఇవి సమ్మర్ సీజన్ కదా. నెక్స్ట్ వచ్చేసి పువ్వు ఫ్రెండ్స్, మందారం పువ్వు పొద్దున్నే కోసేసాము అన్ని పువ్వులు. ఇది ఒక్కటి పొద్దున మొగ్గు ఉన్నది, ఇప్పుడు విచ్చింది. ఇది మందారం చెట్టు. దీంతో పాటు కరేపాకు చెట్టు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మల్లె మొగ్గల చెట్టు ఫ్రెండ్స్. మల్లె మొగ్గలు అయితే చాలా బాగుంటాయి, రౌండ్గా. ఎంత రేపు పొద్దున కల్లా అల్లేసేసుకుంటాం అన్నీ కుట్టి, బాగా అల్లుకుంటాం. అల్లని కాదు ఫ్రెండ్స్, కొంచెం కుట్టేస్తాము. ఇప్పుడు మిషన్తో అని కొత్తగా వచ్చింది కదా, అలా కుట్టేస్తాను. దీంట్లోనైతే మామూలువి అయితే బాగా అల్లుకుంటాను. ఇవి కాబట్టి కొంచెం కుట్టాను. నెక్స్ట్ వచ్చేసి వెరైటీ పూలు ఎక్కువ పల్లెటూర్లలో ఉంటాయి. ఈ కలర్, ఇంకొక 2 కలర్స్ ఉంటాయి. వైట్ కలర్ అండి, ఇది వైట్ కలర్ కూడా ఉన్నాయి. ఇక్కడ కరివేపాకు అంతా పడింది చూడండి కింద. ఇంకా పెద్ద పెద్ద చెట్టు, మునక్కాయ చెట్టు ఎండిపోయింది. అక్కడ ఒకటి ఉంది, అక్కడ బాగానే మునక్కాయలు కాస్తాయి. ఇది ఎండిపోయింది చెట్టు అంతా. ఇప్పుడు వేరే చెట్టు చూపిస్తాను మీకు. ఇది కూడా 1 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. ఎక్కువ వినాయకుడికి పెడతారు. ఆ పైన ఉన్నాయి అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ చెట్లు ఫ్రెండ్స్. అన్ని సతవా పోస్తున్నారు ఇప్పుడు. దానిమ్మ చూడండి చాలా ఉన్నాయి. దానిమ్మ తర్వాత ఇదంతా మునగాకు చెట్టు ఫ్రెండ్స్. మై ఫేవరెట్ ఫ్రూట్ అట్టిపండు, బనానా. ఇది ఇంకా పాకానికి రాలేదు, చిన్న పిందెలు. ఒకటి గల పాకానికి వచ్చింటే పీక్కున్నాము. ఇది పాకానికి వచ్చింది చూడండి, బాగా దుబ్బగా ఉన్నాయి కాయలు, ఎంత దుబ్బగా ఉన్నాయో. ఇది మాత్రం బాగా పాకానికి వచ్చేసింది. ఇది మా ఎల్లుండో ఎప్పుడు ఒక్కడొక సీతాఫలం చెట్టు. అవ్వండి చిన్న పిందెలండి, అక్కడ చిన్న సీజన్ కాదు